మనిషి చనిపోయినప్పుడైనా సరే ప్రశాంతంగా అంత్యక్రియలు జరగాలని కోరుకుంటారు. కానీ శ్మశానంలో కూడా దరిద్రపు రాజకీయాలు ఏంటో అర్థం కాలేదు నాకు. ఇది మొట్టమొదటిసారి వింటున్నాం. రాజకీయ దరిద్రం శ్మశానం దాకా పాకడం. మృతదేహాన్ని శ్మశానంలో ఖననం చేయడానికి వీల్లేదంటూ కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో బుధవారం తిరుపతి తిమ్మినాయుడుపాలెం దళిత వాళ్ళు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దళితులు మృతదేహంతో తిరుపతి కరకంబాటి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు జోక్యంతో ఎట్టకేలకు మృతదేహాన్ని శ్మశాన వాటికలో ఖననం చేశారు. తిరుపతి 50 డివిజన్లోని తిమ్మినాయుడుపాలెం దళిత వాళ్ళు 1.45 ఎకరాల విస్తీర్ణం శ్మశాన వాటిక ఉంది. తిరుపతి కరకంబాడి మార్గంలోని శ్మశాన వాటిక స్థలం కోట్లు విలువ చేస్తుండటంతో 2017లో చంద్రబాబు ప్రభుత్వ కాలం టీడీపీ నేతలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అప్పటి నుంచి తిమ్మినాయుడుపాలెం దళిత వాళ్ళు ఎవరైనా మరణిస్తే శ్మశాన వాటికలో ఖననం చేయకుండా అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్ బోకం అనిల్ తండ్రి చంద్రయ్య మంగళవారం మృతి చెందారు. చంద్రయ్య మృతదేహాన్ని ఖననం చేసేందుకు బుధవారం శ్మశాన వాటిక తరలిస్తున్నారు. టీడీపీ నాయకుడు వెంకటరత్నం తన అనుచరులతో అడ్డుకున్నారు. ఇక్కడ శవదాహనం ఖననం చేయరాదని దౌర్జన్యాన్ని దిగారు. అంతకుముందే శ్మశాన వాటికల్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా అడ్డుగా జేసీబీతో భారీగా తవ్వి మట్టితో నింపారు. ఈ సందర్భంగా టీడీపీ వర్గీయులకి బాధిత కుటుంబానికి తీవ్ర వాగ్వివాదం జరిగింది. వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబానికి అండగా నిలిచారు. పోలీసులు టీడీపీ శ్రేణులతో చర్చించిన ఫలితం లేకపోవడంతో దళితులు అభినయ్ రెడ్డి 3 గంటల పాటు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. తన తండ్రి అంత్యక్రియలకు సహకరించాలని మాజీ కార్పొరేటర్ అనిల్ పోలీసు అధికారులు కాళ్లు పట్టుకుని కన్నీటితో వేడుకున్నారు. శ్మశాన వాటికలో ఖననానికి అనుమతించబోతే రోడ్డుపై దహనం చేయాల్సి ఉంటుందని అభినయ్ రెడ్డి హెచ్చరించారు. పోలీసు అధికారులు ఆర్డీఓని పిలిపించి ఇరు వర్గాలతో చర్చలు జరిపి శ్మశాన వాటికల్లో ఖననం చేసేందుకు మార్గం సుగమం చేశారు. అనంతరం చంద్రయ్య మృతదేహాన్ని సంప్రదాయబద్ధంగా శ్మశాన వాటికలో ఖననం చేశారు. శ్మశాన వాటికలో ఖననం చేయడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ మొక్కలు మాజీ కార్పొరేటర్ అనిల్ కుటుంబీకులపై దాడికి దిగబడ్డారు. రాళ్లు రూతూ కాసేపు ఆ ప్రాంతాన్ని రణరంగంగా మార్చేశారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా అభినయ్ రెడ్డి మాట్లాడి టీడీపీ నేతల కబ్జాల పరాకాష్ఠకి జరిగినారు. ఈ స్పీచ్లు పక్కన పెడితే అసలు ఏంటిది, మనం మానవ సమాజంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో ఉన్నామా? శ్మశాన స్థలంలో శ్మశాన అంత్యక్రియలు చేయకుండా అడ్డుకోవడం ఏంటన్నది ఇక్కడ ఈ పాయింట్. ఇక్కడ కార్డు వాడలేదు. సామాజిక వర్గం పరంగా దళితుల వివక్ష అని చెప్పి వాళ్ళు శ్మశానాన్ని ఆక్రమించుకున్నారనే వాడారు. కాస్త ఇట్లాంటి వాటిట్లో ఏం జరుగుతుందో ఆలోచించుకోవాల్సింది.